హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసము ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లోని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్లో కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్కి సంబంధించినవి డేటా ఉన్నట్లయితే అప్డేట్ చేస్తాను. తప్పకుండా మీరు ఒకసారి గమనించండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశంలో కనీస ఓటింగ్ వయస్సు ఎంత? 18 సంవత్సరాలు. నెక్స్ట్, రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు లేదా ఉంటారు? 245 మంది సభ్యులు. నెక్స్ట్, ఈ క్వశ్చన్ అప్డేట్ చేస్తాను. ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ప్రజెంట్, ప్రీవియస్గా అయితే రామ్నాథ్ కోవింద్ గారు ఉండేవారు. నెక్స్ట్, భారతదేశంలో లోక్సభ సభ్యుని పదవీ కాలము ఎంత? ఆన్సర్ 5 సంవత్సరాలు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సమానత్వ హక్కు గురించి వివరిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 14. నెక్స్ట్, భారతదేశంలో కేంద్ర మంత్రిమండలికి అధిపతి ఎవరు? ఆన్సర్ ప్రధానమంత్రి. నెక్స్ట్, భారతదేశంలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 100 మంది సభ్యులు. నెక్స్ట్, లోక్సభ గరిష్ట బలము ఎంత? ఆన్సర్ 552 మంది సభ్యులు. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుడు కావడానికి కనీస వయస్సు ఎంత? ఆన్సర్ 30 సంవత్సరాలు కనీసము ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఇది కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సార్ జస్టిస్ బిఆర్ గవాయ్. ఇతను రీసెంట్గానే అంటే మే 14, 2025 ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. దీనికి ముందు అంటే ప్రీవియస్గా డాక్టర్ డివై చంద్రచూడ్ గారు ఈ యొక్క భారత ప్రధాన న్యాయమూర్తిగా అయితే ఉండేవారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారము ఎవరు చేయిస్తారు? ఆన్సర్ భారత ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్, భారత పార్లమెంటు ఎగువ సభను ఏమని పిలుస్తారు? ఆన్సర్ రాజ్యసభ. నెక్స్ట్, రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు? భారత ఉపరాష్ట్రపతి. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎంతకాలము ఉంటుంది? ఆన్సర్ 6 నెలలు. గరిష్టంగా 3 సంవత్సరాల వరకు కూడా పొడిగించే అవకాశము ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారము ఏది? ఆన్సర్ భారతరత్న. నెక్స్ట్, భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఇందిరాగాంధీ. నెక్స్ట్, భారతదేశంలో ద్విసభ శాసనసభ ఉన్న రాష్ట్రము ఏది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్,
భారతదేశంలో రాష్ట్రాలను సృష్టించే లేదా రద్దు చేసే అధికారము ఎవరికి ఉంటుంది? ఆన్సర్ పార్లమెంట్కి ఉంటుంది. నెక్స్ట్, లోక్సభ లేదా రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత పొందేందుకు ఒక వ్యక్తికి కనీస ఓటు హక్కు వయస్సు ఎంత? ఆన్సర్ 18 సంవత్సరాలు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లను జాబితా చేస్తుంది? ఆన్సర్ మొదటి షెడ్యూల్. నెక్స్ట్, ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ జగదీప్ ధన్ఖర్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ భాగము ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తుంది? ఆన్సర్ పార్ట్ 3. భారత రాజ్యాంగంలోని 3వ భాగము ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తుంది. నెక్స్ట్, రాజ్యసభకు రాష్ట్రపతిని నామినేట్ చేయగల గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? రాష్ట్రపతి నామినేట్ చేయగల గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 12 మంది. నెక్స్ట్, భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్, భారతదేశంలో అత్యున్నత అప్పీలు కోర్టు ఏది? ఆన్సర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, భారతదేశంలో లోక్సభను రద్దు చేసే అధికారము ఎవరికి ఉంది? ఆన్సర్ రాష్ట్రపతికి, ద ప్రెసిడెంట్కి. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుని పదవీ కాలము ఎంత? ఆన్సర్ 6 సంవత్సరాలు. నెక్స్ట్, ప్రస్తుత భారత ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ నరేంద్ర మోదీ. నెక్స్ట్, భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గము ఏది? ఆన్సర్ లడాక్. నెక్స్ట్, భారత ప్రధానమంత్రి కావడానికి కనీస వయస్సు ఎంత? ఆన్సర్ దెర్ ఇస్ నో మినిమం ఏజ్ స్పెసిఫైడ్. అంటే కనీస వయస్సు అనేది ఏది నిర్ణయించలేదు. మినిమం అంటే కనీస వయసు ఇంత ఉండాలి అని ఎలాంటి రూల్ అయితే లేదు. నెక్స్ట్, భారత ఉక్కు మహిళ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఇందిరాగాంధీ. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ భాగము రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలను వివరిస్తుంది? ఆన్సర్ పార్ట్ 4, 4వ భాగము. నెక్స్ట్, భారతదేశంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ రాష్ట్రపతి. ద ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్. అంటే భారతదేశంలో హైకోర్టు అంటే ఒక రాష్ట్రానికి ఉండేటువంటి హైకోర్టులో ఆ యొక్క ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ముందుగా అతను ఆ యొక్క గవర్నర్, ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ఉంటారు కదా, ఆ యొక్క గవర్నర్ని సంప్రదించి దాని తర్వాత నిర్ణయించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశంలో 2 పార్లమెంటు సమావేశాల మధ్య అనుమతించబడిన గరిష్ట అంతరము ఎంత? ఆన్సర్ 6 నెలలు. నెక్స్ట్, లోక్సభకు నామినేట్ చేయబడే గరిష్ట సంఖ్యల్లో ఆంగ్లో ఇండియన్లు ఎంతమంది? ఆన్సర్ 2, 2. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు? ఆన్సర్ 61వ అమెండ్మెంట్ యాక్ట్ 1988వ సంవత్సరంలో ఈ యొక్క 61వ అమెండ్మెంట్ ద్వారా తగ్గించడం అయితే జరిగింది. నెక్స్ట్, ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆన్సర్ గణేష్ కుమార్. నెక్స్ట్, భారత రాజ్యాంగానికి ఏ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది? ఆన్సర్ 73వ రాజ్యాంగ సవరణ 1992వ సంవత్సరంలో. నెక్స్ట్, భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి గరిష్ట వ్యవధి ఎంత? ఆన్సర్ ఇండెఫినిట్. యాజ్ లాంగ్ యాజ్ ద ఎమర్జెన్సీ ఈజ్ రేటిఫైడ్ బై పార్లమెంట్ ఎవ్రీ 6 months.
ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ యొక్క పార్లమెంట్ అనేది ఈ యొక్క పరిస్థితి అవసరం ఉందా లేదా అత్యవసర పరిస్థితి అనేది దానిని పరిశీలించి నిర్ణయించడం అయితే జరుగుతుంది. అయితే భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించడానికి గరిష్ట వ్యవధి అనేది లేదు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం గురించి వివరిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 72. నెక్స్ట్, భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు ఎవరు? ఆన్సర్ ముఖ్యమంత్రి అనగా చీఫ్ మినిస్టర్. నెక్స్ట్, భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారము ఎవరికి ఉంది? ఆన్సర్ రాష్ట్రపతికి. నెక్స్ట్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశంలో ఒక రాష్ట్ర శాసనసభ కాల పరిమితి ఎంత? ఆన్సర్ 5 సంవత్సరాలు. నెక్స్ట్, భారతదేశంలో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. నెక్స్ట్, ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు? ఆన్సర్ ఓం బిర్లా. నెక్స్ట్, భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న రాష్ట్రము ఏది? ఆన్సర్ గోవా. నెక్స్ట్, భారత అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ భారత రాష్ట్రపతి. నెక్స్ట్, ద్విసభ రాష్ట్రంలో రాష్ట్ర శాసన మండలి సభ్యుని పదవీ కాలము ఎంత? ఆన్సర్ 6 సంవత్సరాలు. నెక్స్ట్, భారతదేశంలోని ఒక రాష్ట్రానికి గవర్నర్ కావడానికి కనీస వయస్సు ఎంత? కనీస వయస్సు అనేది ఏమీ లేదండి, ఎలాంటి రూల్ అయితే లేదు కనీస వయస్సు. నెక్స్ట్, భారతదేశంలో ప్రాథమిక హక్కుల సంరక్షకుడు ఎవరు? ఆన్సర్ ద జ్యుడిషియరీ అనగా భారత న్యాయస్థానము. నెక్స్ట్, భారత ఎన్నికల కమిషన్ అధిపతి ఎవరు? ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. భారత ఎన్నికల కమిషనరే ఎవరైతే ఉంటారో ఎలక్షన్ కమిషనర్గా వారే ఈ యొక్క ఎన్నికల కమిషన్కు అధిపతి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ విద్యా హక్కు గురించి వివరిస్తుంది? ఆర్టికల్ 21A. నెక్స్ట్, భారతదేశంలో కేంద్ర బడ్జెట్ తయారీకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆర్థిక మంత్రి ద ఫైనాన్స్ మినిస్టర్ బాధ్యత వహిస్తారు. నెక్స్ట్, భారత రాజ్యాంగ నిర్మాత అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, భారతదేశంలో ప్రజా ప్రయోజన వాద్యాలకు సంబంధించిన అత్యున్నత న్యాయస్థానము ఏది? ఆన్సర్ సుప్రీంకోర్టు. నెక్స్ట్, భారతదేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 6. నెక్స్ట్, ఏపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని మొత్తం షెడ్యూళ్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 12. నెక్స్ట్, రాజ్యసభ గరిష్ట బలము ఎంత? ఆన్సర్ 250 మంది. నెక్స్ట్, భారత రాజ్యాంగ సంరక్షకుడు ఎవరు? ఆన్సర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతిని ఇక్కడ రాజ్యాంగ సంరక్షకుడుగా పిలుస్తారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వాక్ స్వాతంత్ర్యము మరియు భావ ప్రకటన హక్కు గురించి చర్చిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 19. నెక్స్ట్, భారతదేశంలో రాష్ట్ర బడ్జెట్ తయారీకి ఎవరు బాధ్యత వహిస్తారు? ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆర్థిక మంత్రి. రాష్ట్రంలో ఎవరైతే ఆర్థిక మంత్రిగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి బాధ్యత వహిస్తారో ఆర్థిక మంత్రిగా వారే ఈ యొక్క వీటికి రాష్ట్ర బడ్జెట్ తయారీకి కూడా బాధ్యత వహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, ప్రస్తుత భారత హోంమంత్రి ఎవరు? ఆన్సర్ అమిత్ షా. నెక్స్ట్, భారతదేశంలో హైకోర్టు ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతము ఏది? ఆన్సర్ ఢిల్లీ.
నెక్స్ట్ భారతదేశంలో శాంతి మనిషి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ మహాత్మా గాంధీ. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ భాగము కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి వివరిస్తుంది? ఆన్సర్ 5వ భాగము. నెక్స్ట్ భారతదేశంలోని ఒక మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఇట్ వారీస్ ఫ్రమ్ వన్ మున్సిపాలిటీ టు అనదర్. భారతదేశంలోని ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఆ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది లేదా తగ్గుతూ, అంటే ఆ యొక్క సిచ్యువేషన్ని బట్టి మున్సిపాలిటీలో సభ్యుల సంఖ్య అనేది పెరగవచ్చు తగ్గవచ్చు అనేది, అంటే ఫిక్స్డ్గా అయితే ఉండదు. నెక్స్ట్ భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు ఎవరు? ఆన్సర్ భారత అటార్నీ జనరల్. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి వివరిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 21. నెక్స్ట్ భారతదేశంలో పార్లమెంటు సమావేశాలను పిలిచి వాయిదా వేసే అధికారము ఎవరికి ఉంది? ఆన్సర్ అధ్యక్షుడు. నెక్స్ట్ వన్, భారతదేశ మొదటి పౌరుడు ఎవరు? ఆన్సర్ రాష్ట్రపతి. నెక్స్ట్ భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీస సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ లోక్సభ లేదా రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లలో 6% అనేది వ్యాలిడ్ ఓట్లు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే అర్హత అనేది లభిస్తుంది. అంటే ఈ యొక్క రాజకీయ పార్టీ అనేది జాతీయ పార్టీగా అర్హత అయితే పొందుతుంది లేదా గుర్తింపు పొందుతుంది. నెక్స్ట్ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ సరోజినీ నాయుడు. నెక్స్ట్ భారతదేశంలో జనాభా పరంగా అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతము ఏది? ఆన్సర్ లక్షద్వీప్. నెక్స్ట్ ప్రస్తుత భారత రక్షణ మంత్రి ఎవరు? ఆన్సర్ రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ లోక్నాయక్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ జయప్రకాష్ నారాయణ్. నెక్స్ట్ భారతదేశంలోని ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి గరిష్ట వ్యవధి ఎంత? ఆన్సర్ 6 నెలలు. గరిష్టంగా 3 సంవత్సరాల వరకు కూడా పొడిగించవచ్చు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ దోపిడీ వ్యతిరేక హక్కు గురించి వివరిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 23 మరియు ఆర్టికల్ 24 వివరిస్తాయి. నెక్స్ట్ బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని. నెక్స్ట్ భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రము ఏది? ఆన్సర్ రాజస్థాన్. ప్రస్తుత భారత విదేశాంగ మంత్రి ఎవరు? ఆన్సర్ సుబ్రహ్మణ్యం జయశంకర్. నెక్స్ట్ లోక్సభకు రాష్ట్రపతి నామినేట్ చేయగల గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 2. నెక్స్ట్ భారతదేశ క్షిపణి మహిళ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డాక్టర్ టెస్సీ థామస్ని పిలుస్తారు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టము ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ 52వ సవరణ చట్టము 1985. నెక్స్ట్ భారతదేశంలోని రాష్ట్ర శాసనసభ సభ్యుని పదవీ కాలము ఎంత? ఆన్సర్ 5 సంవత్సరాలు. నెక్స్ట్ భారత రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ సుచేత కృపాలాని, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రము ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ప్రస్తుత భారత ఆర్థిక మంత్రి ఎవరు? ఆన్సర్ నిర్మలా సీతారామన్ గారు. నెక్స్ట్ భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీస సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 6 మంది సభ్యులు మరియు పోలైన చెల్లుబాటు అయ్యే ఓట్లలో 8%. నెక్స్ట్ భారతదేశ జలమానవుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ రాజేంద్ర సింగ్.
నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాజ్యాంగ పరిష్కారాల హక్కు గురించి వివరిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 32. నెక్స్ట్ తమిళనాడు యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఎంకే స్టాలిన్. నెక్స్ట్ భారతదేశంలోని ఒక జిల్లా పరిషత్లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఇది ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు మారుతూ ఉంటుంది. నెక్స్ట్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ దాదాబాయి నౌరోజీ గారిని. నెక్స్ట్ భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద నగరము ఏది? ఆన్సర్ ముంబై. నెక్స్ట్ ప్రస్తుత భారత ఆరోగ్య మంత్రి ఎవరు? హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా. నెక్స్ట్ ఆసియా వెలుగు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బుద్ధుడు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పిల్లలకు విద్యా హక్కు గురించి వివరిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 45. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ మమతా బెనర్జీ. నెక్స్ట్ భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీస సభ్యుల సంఖ్య ఎంత? రాష్ట్ర శాసనసభలోని మొత్తం సీట్ల సంఖ్యలో 3% లేదా కనీసము 3 సీట్లు ఏది ఎక్కువైతే అది. నెక్స్ట్ భారతదేశ పక్షి మనిషి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డాక్టర్ సలీం అలీ. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీల స్థాపన గురించి వివరిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 243(b). నెక్స్ట్ కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ పినరయి విజయన్. నెక్స్ట్ భారతదేశంలోని మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఇది ఒక మున్సిపాలిటీ నుండి మరొక మున్సిపాలిటీకి మారుతుంది. నెక్స్ట్ సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. నెక్స్ట్ భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గము ఏది? ఆన్సర్ మల్కాజ్గిరి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నియోజకవర్గం ఇది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. వీటికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ పీడిఎఫ్లో నేను క్లియర్ కట్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే. బాయ్.